ఒక చిన్న అబద్ధం ఇద్దరు జీవితాల అన్యోన్యమైన దాంపత్యాన్ని ఎటు మలుపు తిప్పిందో ఈ కథలో చూసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పూర్తి కథ విని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రాహుల్, సీమ ఇద్దరు 28, 30 ఏళ్ల వయసు. హైదరాబాద్‌లోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగాలు. సీమ ఫ్రాన్స్‌లో పుస్తక చదువుతున్న డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్. సీరియస్‌గా అయితే చాలా సీరియస్‌గా, కేవలం నిజాయితీకి పరిపూర్ణమైన వ్యక్తిలా ఉంటుంది. రాహుల్ క్రియేటివ్ డైరెక్టర్. కొంచెం హంగామాగా, కొంచెం కోపం, కానీ నిజంగా ప్రేమతో నిండిన మనసున్న వ్యక్తి. వారిద్దరి ప్రేమ 4 సంవత్సరాలుగా సాగింది. ప్రతిరోజు ఒక కొత్త నవ్వు, ప్రతిరోజు ఒక కొత్త కల. సంతోషంగా ఉన్న జీవితాల మధ్య అనుకోని చిన్న అపార్థం ఇద్దరి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఒక ప్రాజెక్ట్ కోసం రాహుల్కు మెసేజ్ వచ్చింది. మీడియా మీట్ తర్వాత మాట్లాడదాం. రాహుల్ అది మిస్ఇంటర్ప్రెట్ చేశాడు. రాహుల్ అది పూర్తిగా మర్చిపోయి తన కొలీగ్స్తో మాటల్లో పడి సీమను పూర్తిగా అవాయిడ్ చేశాడు. తన కోసం ఎదురుచూసిన సీమ రాహుల్ వెతుక్కుంటూ వెళ్ళి అక్కడున్న రాహుల్ని చూసి సీమకు ఎవరో కొత్త వ్యక్తిని చూస్తుంది అనిపిస్తుంది. ఆ క్షణం నిజంగా రాహుల్లో కొత్త కోణం కనిపించింది. కాస్త ఆలస్యమైన వెంటనే ఫోన్ చేసి కంగారు పడే రాహుల్ కనీసం తన గురించి పట్టించుకోకుండా తన కొలీగ్స్తో అంత సంతోషంగా ఉండడం, ఇలా అర్ధరాత్రి తన గురించి భయం లేకుండా ఉన్నారా? ప్రవర్తనకు నిర్ఘాంతపోతుంది సీమ. నిజానికి సీమ అందిన మెసేజ్ అక్కడున్న రాహుల్ క్రష్ ఫీలింగ్ పెంచుకున్న వర్ష టేబుల్పై ఉన్న రాహుల్ మొబైల్ నుంచి డిలీట్ చేసేస్తుంది. సీమ ఎప్పటిలా టైంకి ఫ్లాట్కి వెళ్ళిపోతుందని రాహుల్ ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీలో కొలీగ్స్తో పాటు ఉంటాడు. కానీ సీమకు ఆ విషయం తెలియక రాహుల్ను అపార్థం చేసుకుంటుంది. అక్కడికి వచ్చిన సీమను వర్ష ఇక చూస్తూనే రాహుల్తో చనువుగా ఉండి సీమాన్ని చూసి నవ్వుకుంటుంది. ఇదేమీ తెలియని రాహుల్ నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు. పార్టీ అంతా ఎంజాయ్ చేసేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. వెంటనే తన మొబైల్ చుట్టూ వెతికి టేబుల్పై ఉన్న మొబైల్ తీసుకుని తన ఫ్లాట్కి స్టార్ట్ అవుతాడు. రాహుల్ ప్రవర్తనకు బాధపడుతూ ఉన్న సీమ తన ఫ్లాట్కి వెళ్ళాలని అనిపించక దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళి ఆ నైట్ అక్కడే ఉంటుంది. ఒక్కసారిగా రాహుల్ ఫ్లాట్లో లేని సీమను చూసి కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. ఆ రాత్రంతా పిచ్చివాడిలా తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇక లాస్ట్కి సీమ ఫ్రెండ్ కూడా గుర్తుకు రావడంతో తను నైట్కి అక్కడ వచ్చిందని, బాగా ఏడ్చిందని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. ఎందుకు వచ్చింది అని కంగారుగా రాహుల్ అడిగితే తెలియదు, ఏమీ సమాధానం చెప్పలేదు అని అనడంతో వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళాలనుకున్న రాహుల్ అర్ధరాత్రి వేరే అమ్మాయి ఫ్లాట్కి వెళ్ళడం సరికాదని అప్పటికి నిర్ణయం విరమించుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ రాహుల్ అక్కడికి వెళ్ళేసరికి సీమ వాళ్ళ ఫ్రెండ్తో ఇద్దరు కూడా కాఫీ తాగుతూ ఉంటారు. రాహుల్ని చూసిన సీమ మౌనంగా అతని వెంట ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు వాళ్ళ మధ్య తెలియని దూరం పెరుగుతుంది. ఎన్నిసార్లు రాహుల్ అడిగినా వర్క్ స్ట్రెస్ అని తప్పించుకుంటుంది తప్ప తన మనసులో ఉన్న బాధను సీమ బయట పెట్టలేదు. ఒక చిన్న అనుమానం, కోపం, ఆ నిశ్శబ్దం, మాట్లాడకపోవడం మొదలు ఇక సీమ గమనించింది. కానీ తను ఆ గర్వంతో ఏమనుకోలేదు. రాహుల్ ఒక్కసారిగా మనసులో ఎలా అనుకున్నాడు, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను, కానీ నువ్వు నా చుట్టూ ఉన్నావని నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇలా ఒక నెల రోజుల పాటు నిశ్శబ్దంగా మౌనంగా ఉంటారు. పెద్దగా వాళ్ళ మధ్య మాటలు దొరలవు. సీమ తన పనిలో రాహుల్ తన ఆర్ట్ వర్క్లోనూ మునిగుతారు. కానీ కోపం, బాధ మరియు ప్రేమలో లేని అనుమానం ఒకరినొకరు మళ్ళీ చేరుకునేలా అడుగులు వేయడం కష్టంగా చేసింది. ఒకరోజు సీమ తల్లిదండ్రులతో కలిసి వెళ్ళడం జరుగుతుంది. రాహుల్ వెళ్ళే ప్రయత్నం కానీ కాల్ విన్నప్పటి నుండి అడిగిన పాపాను కూడా లేదు. అది కూడా రీజనల్ కలిగిన సమస్యలా మారింది. అప్పుడు వెళ్ళిన సీమ తిరిగి మళ్ళీ రాహుల్ దగ్గరికి రాలేదు. ఫోన్ చేసినా పూర్తిగా అవాయిడ్ చేస్తుంది. ఒక్కసారిగా రాహుల్ ఒంటరి అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఆ ఫ్లాట్లో సీమతో గడిపిన మధుర క్షణాలను రాహుల్ క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు. ఎన్నోసార్లు బ్రతిమలాడాడు. అయినా కూడా సీమ కోపం పోలేదు. ఇక నైట్ బిఫోర్ వీరు విడాకుల కోసం లీగల్ సపరేషన్ కిద్దు వద్ద కలిశారు. ఇక రాత్రి కోర్టు జడ్జి ముందు వీళ్ళు ప్రశ్నలు అయితే పెడతారు. ఇది మీ చివరి రాత్రి, నిజాన్ని, కోపాన్ని, బాధని, ప్రేమను బయట పెట్టండి. సీమ అడిగింది, నిజంగా చివరి రాత్ర? ఒక్క రాత్రి జడ్జి. మర్చిపోతే మీరు ఎప్పటికీ కలిసే అవకాశం లేదు. మీరు ఒక చిన్న హోటల్ రూమ్లో ఉన్నారు. రాత్రంతా ఒకరినొకరు చూసుకుని కోపం, బాధ, ప్రేమ కలిసిన మినహిట్లలో ఊహించుకున్నారు. ఎమోషనల్ ఫ్లడ్స్ అయితే అలా రన్ అవుతూ ఉంటాయి వాళ్ళ మొహాలలో. సీమ, నువ్వు నన్ను నమ్మటం లేదు. రాహుల్, చిన్న అబద్ధం కాదు, నా గుండెను దగ్ధం చేసింది. రాహుల్, కానీ నాకు నిన్ను వదిలిపెట్టలేవు.
నేను పాపం చేశానా? నా ఇగో వల్ల నిన్ను నిస్సహాయముగా చేశానా? నిన్ను నేను కోల్పోవడం నాకు భయమేస్తుంది సీమ. కానీ నువ్వు నా గుండెను అర్థం చేసుకోలేదు. మళ్ళీ నమ్మకం రాలేదు నాకు అని సీమ అంటుంది రాహుల్‌తో. నాకు నిన్ను కోల్పోవడం ఇష్టం లేదు. ఈ చిన్న అపార్థం మన ప్రేమను తాకలేదని నేను అనుకుంటున్నాను. రాత్రి మధ్యలో రాహుల్ సీమ చేతిని పట్టుకున్నాడు. ముద్దివ్వకుండా మొహం చూస్తున్నాడు. నాకు నిన్ను మళ్ళీ ప్రేమించే అవకాశం కావాలి. మరలా దూరం రాకుండా. సీమ దాదాపు అంగీకరించింది. సీమ రాహుల్ దూరమైనప్పటి నుండి క్షణం కూడా ప్రశాంతంగా లేదు. రాహుల్ గురించి తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. నిజానికి పెళ్ళైన అన్నేళ్లలో ఒక్కరోజు కూడా రాహుల్ నుండి ఎటువంటి కంప్లైంట్ లేదు ఇద్దరికి. ఇద్దరిది కూడా అన్యోన్యమైన దాంపత్యం. ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళడం రావడం, వీకెండ్స్లో సరదాగా స్పెండ్ చేయడం వీళ్ళ డైలీ రొటీన్. కానీ ఈ మధ్యన సీమ బ్రేక్ తీసుకోవాలని, పిల్లలు ప్లాన్ చేసుకోవాలని అనుకుంది. ముందు హెల్త్ చెకప్ చేయించుకోవాలని రాహుల్తో చెప్పకుండా తన ఫ్రెండ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉంటుంది. సీమకు ఉన్న ప్రాబ్లం బయటపడడం వల్ల సీమకు టెన్షన్ మొదలవుతుంది. నిజానికి కెరియర్ బిల్డ్ అయిన తర్వాత పిల్లలు ప్లానింగ్ చేసుకోవాలని బర్త్ కంట్రోల్ పిల్స్ యూస్ చేయడంతో ఇప్పుడు తనకి ప్రాబ్లం వచ్చిందని తెలిసి సీమ చాలా బాధపడుతుంది. కానీ మరొక డాక్టర్ కన్సల్ట్ అవుదామని ఫ్రెండ్ ధైర్యం చెప్పడంతో తనని మీట్ అవుతానని, మరొక రోజు ఫ్రెండ్ కలిసి షాపింగ్ వెళ్తానని రాహుల్కి చెప్పి ఫేమస్ గైనకాలజిస్ట్ని కలవడానికి అయితే వెళ్తారు. ఆవిడ మందుల ద్వారా రికవరీ అవ్వచ్చని, హెల్తీ డైట్ మెయింటెనెన్స్ చేయాలని, 3 months తర్వాత మళ్ళీ కలవమని చెప్పడంతో ఇక సీమకైతే ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్టే ఇక ప్రతిదీ కూడా ఫాలో అవుతూ వస్తుంది. దాని మూలంగా కాస్త వెయిట్ గెయిన్ కూడా అవుతుంది సీమ. అది పెద్దగా తనని ఇంపాక్ట్ చేయలేదు. తన బేబీ కోసం తను చేంజ్ అవ్వాలని ముందే నిర్ణయించుకుంది. రాహుల్ సీమ బొద్దుగా ఉండడంతో చూసి బొగ్గులు చాలా బాగున్నాయిరా అని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేవాడు. నైట్ టైం అయితే ఇలా బబ్లీగా వాటర్ బొబ్బుల్లా ఉండడం, నా చేతులకి నిండుగా ఉంటున్నావు అని అంటూ ఉంటే మరింత మర్చిపోయేది సీమ ఆ ఫీలింగ్ని. డాక్టర్ మెడిసిన్ ఇచ్చిన 6 months దాటిన పిల్లలు కలవకపోవడంతో సీమలో భయాలు మొదలయ్యాయి. దానికి తోడు రాహుల్ హెవీ వర్క్ వల్ల తనతో టైం స్పెండ్ చేయడం లేదు. ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకుని లేనిపోని భయాలు పెట్టుకుని తనలో తానే నలిగిపోతూ వచ్చింది కదా కొన్ని రోజులుగా సీమ. అందుకే ఎప్పుడు రాహుల్ కొలీగ్స్తో సరదాగా ఉన్న తనని అపార్థం చేసుకునేలా మెంటలీ సిక్ అయిపోయింది. రాహుల్ పిలుపుతో ఆలోచనల నుండి బయటకు వచ్చిన సీమ తననే చూస్తున్న రాహుల్ చూసి ఏమైంది అని నెమ్మదిగా అడిగితే 2 చేతులు పట్టుకున్న రాహుల్ సూటిగా సీమ కళ్ళల్లోకి చూడు, నువ్వు బేబీ కోసం ఇలా సఫర్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ముందే నాకు ఇది చెప్పి ఉంటే మనిద్దరం దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించే వాళ్ళం. నువ్వెందుకు ఇంత స్ట్రెస్ తీసుకున్నావు? ఎప్పుడు మన మధ్య ఎంత దూరం వచ్చింది? ఎందుకురా అని ప్రేమగా తనని అడిగేసరికి అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఒక్కసారిగా పొంగుకు వచ్చింది. తనని చాలాసేపు వాదాచిన రాహుల్ అలసిపోయి అప్పుడే రాహుల్ బడిలో నిద్రపోతుంది. నెమ్మదిగా బెడ్ మీద చేర్చి సీమను కౌగిలించుకొని తన కౌగిలిలో బంధించి జో కొడుతూ ఉంటాడు రాహుల్. ఆ రాత్రి ఇద్దరికి ఏవేవో ఆలోచనలతో రాహుల్కి అసలు నిద్ర పట్టక ఇక సీమ చాలా నెలల తర్వాత రాహుల్ కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇద్దరు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని అనుకుంటారు. అప్పుడే పొద్దున్నే లేచి తనకి కావాల్సిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ సీమ దగ్గర నుండి తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటాడు రాహుల్. వాళ్ళందరూ తెలిసిన డాక్టర్స్లో ఎంక్వైరీ చేయించడంతో ఒక డాక్టర్ ఫేమస్గా ఇలాంటి చాలా కేసులు సాల్వ్ చేసి ఉండడంతో ఆ నేమ్ని రాహుల్కి సజెస్ట్ చేయడంతో అపాయింట్మెంట్ తీసుకుంటే వారం తర్వాత వాళ్ళకి దొరుకుతుంది. వారంలో ఇక మెంటల్ని సపోర్ట్ ఇవ్వడానికి రాహుల్ సిద్ధపడితే కాస్త ప్రశాంతంగా కుదురుకుంటుంది సీమ కూడా. ఇలా మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ప్రేమ చిగురుస్తుంది. ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో రాహుల్ వర్క్ ఉందని సీమకి చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు. సాయంత్రం 2 నుండి ఫోన్ వస్తుంది. రాహుల్కి ఫోన్ చేసి చెప్పి బయలుదేరుతుంది. రాహుల్ కూడా వర్క్ మీద వైజాగ్ వెళ్ళవలసి ఉండడంతో అదే విషయం సీమకి ఫోన్ చేయడంతో ఆ నైట్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉండడానికి డిసైడ్ అవుతుంది. అదే విషయం రాహుల్కి ఫోన్ చేసి చెప్తుంది. జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాహుల్. ఇక నైట్ 8 టైంలో బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి మీట్ అవుదాం అని చెప్పడంతో చాలా నెలల తర్వాత వస్తున్న తనకి నో చెప్పలేక సీమకి అదే విషయం చెప్పడంతో ఫీల్ అవ్వకు, నేను ఫ్లాట్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. హెవీ వర్క్ వల్ల రాహుల్ అర్ధరాత్రి ఎప్పుడూ నిద్రపోతుంటాడు. అప్పుడే కంటిన్యూగా ఫోన్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఎవరా అని ఇక అన్నన్ నెంబర్ నుండి వస్తూ ఉండడంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడంతో అవతల చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా ఉన్నాడో ఎలా వచ్చాడో కూడా తెలియక వైజాగ్ నుండి హైదరాబాద్కి ఫ్లైట్ టైంలో ఆ టైంలో ఏదుందో చూసుకుని రాహుల్ వచ్చేస్తాడు. రాత్రి 3 గంటలు. ఇక హాస్పిటల్ గోడల మధ్య నిశ్శబ్దం. రోడ్డు ప్రమాదంలో సీమ క్రిటికల్ కండిషన్లో ఐసీయూకి తరలించబడుతుంది. రాహుల్ పరిగెత్తుతాడు. గుండు కొట్టుకుంటుంది. కానీ ఆమె చివరిసారిగా అతన్ని చూసి మెసేజ్ చేస్తుంది. నిన్ను మళ్ళీ ప్రేమిస్తున్నాను, క్షమించు, ఆలస్యం అయిపోయింది రాహుల్, ఇప్పుడు తాత్కాలికమైనది
ఇప్పుడు తాత్కాలిక ఒంటరి జీవితం. ఇక తనైతే ఇక ఐసీయూలో లేదు. వాళ్ళిద్దరే కోర్టు డైవర్స్ కూడా కొట్టేసింది. ప్రతిరోజు రాహుల్ సీమ వదిలిన పుస్తకం మీద కూర్చొని తన చేతిని ఆమె హ్యాండ్ రైటింగ్ చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ప్రేమలో కోపం, అపార్థం, నిశ్శబ్దం ఎప్పుడూ చాలు. మాట్లాడడం, క్షమించడం, ప్రేమను చూపించడం, ఆలస్యం మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.